గ్లోబ్ న్యూస్ 24/7 వార్తలకు స్వాగతం. శ్రీ శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీరప్ప స్వామి ఆలయాన్ని ప్రారంభించుకొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గారు, వారి సతీమణి బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరే ఏదన్నా ఆ బీరప్ప స్వామి ఆశీర్వాదంతో మన గురుపెద్దల సహకారంతో రామన్నపేటలో ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా బీరప్ప కామరాతి కళ్యాణం చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశ్రమంతో ఇంకా కూడా మీరందరూ మన కులమందరం ప్రజలందరూ కూడా దినదినాభివృద్ధి చెందాలి. అన్ని కులాలకు దీటుగా మనం కూడా నమ్మకానికి మారిపోయినటువంటి గొల్ల కుమ్మలు నిజంగా 30-40 సంవత్సరాలకు ఒకసారి చేసి బీరప్ప పండుగ సుమారు రామన్నపేటలో 1,00,000 పైసలుగా వచ్చి ఈ కళ్యాణం తిలకించినట్టుగా ఇక్కడ కనపడుతుంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున కథ చెప్పిన మా వీళ్ళ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వివిధ గ్రామాలకు చూస్తాను. బీరప్ప పండుగ అంటే మన కుర్మలకు కొండంత పండుగ కాబట్టి దీన్ని అందరం క్రమశిక్షణగా ఎవరెవరైనా వస్తున్న వాళ్ళ మంచిగా ఆస్వాదించి ఆ స్వామివారి ఆశ్రమం పొంది పోవాల్సిందిగా వీడికి మన కుల సోదరులు ఎన్నో గ్రామాల నుంచి వచ్చి ఆ స్వామివారి కళ్యాణం చూసి ఆ స్వామివారి ఆశ్రమం పొందుతున్న మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం లేట్ అయింది. మన కొత్త కులపెద్దలు వచ్చినప్పుడు రాలేకపోయినా అయినా మీ అందరికీ కలవాలి, కులపెద్దల ఆశ్రమం తీసుకోవాలి. మీ కులం సహకారంతో ఏకైక ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ కులానికి సేవ చేసే అదృష్టం దొరికినందుకు కూడా మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బీరప్ప స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఏ గ్రామంలో పండుగ అయినా ఉన్నంత పండుగ మనందరం క్రమశిక్షణగా మిగతా కులాలంతా కూడా అరే కుర్మలంటే క్రమశిక్షణకు మారిపోయారు, నమ్మకానికి మారిపోయారు అనే పేరు తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని మీ అందరి తరఫున రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చదువులలో కానీ మన కుల కుటుంబాలంతా ముందుకు రావాలని చెప్పి ఆ